హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. తెలుగులో అత్యంత టెలివిజన్ రేటింగ్ ఉన్న రియాలిటీ షో బిగ్ బాస్. అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ 8 సీజన్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకొని ఇప్పుడు సీజన్ 9 స్టార్ట్ అవబోతుంది. అయితే ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్ లో బిగ్ బాస్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఈ సీజన్ ఎలా ఉండబోతుందంటే ఇప్పటి వరకు కని విని ఎరుగని విధంగా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందంటూ కూడా చాలా మంది చెప్పుకొస్తున్నారు. అయితే ఇప్పుడైతే సెట్ యొక్క అన్ని కూడా చకచక జరిగిపోతున్నాయి పనులన్నీ కూడా. త్వరలోనే బిగ్ బాస్ స్టార్ట్ అవబోతుందని కూడా తెలుస్తుంది. మనకి ఎప్పుడు రిలీజ్ అయ్యే డేట్ కి కాకుండా ఈసారి అయితే కొంచెం ముందే రిలీజ్ అవబోతున్నట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. కానీ ఏది ఎంతవరకు నిజం అనేది అఫీషియల్ డేట్ వచ్చే వరకు మనకు కూడా తెలియదు. అయితే ఇందులో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఈ సీజన్ చాలా డిఫరెంట్ గా ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎలా అంటే నార్మల్ గా ఎప్పుడు కూడా సెలబ్రిటీస్ ని ఎక్కువగా చూస్తూ ఉంటాం. అయితే ఈ సీజన్ మాత్రం 9 మెంబర్స్ సెలబ్రిటీస్ అలాగే 9 మెంబర్స్ కామన్ పీపుల్ ని నమోదు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనికి కూడా ఒక నాగార్జున గారితో ఒక వీడియో కూడా చేయించారనమాట. ఒక యాడ్ వీడియో కూడా చేయించారు. అది ఇప్పుడు మనకి యూట్యూబ్ లో అలాగే సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ మొత్తం కూడా చాలా వైరల్ అవుతుంది. అదేంటంటే కామన్ పీపుల్ ని బిగ్ బాస్ 9 కి రావాలనుకునే వారు ఒక 3 మినిట్స్ వీడియోని రికార్డ్ చేసి ఎందుకు మీరు బిగ్ బాస్ ని చూస్ చేసుకోవాలి, ఎందుకు రావాలనుకుంటున్నారు, దానికి రీజన్స్ చెప్తే ఆ రీజన్స్ లో మేము చూస్ చేసుకొని ఎవరు మంచిగా ఉన్నారు అంటే ఎవరిది ఎఫెక్టివ్ గా ఉంది అని వాళ్ళకి అనిపిస్తుందో వాళ్ళని మేము తీసుకుంటాం అనే విధంగా కూడా బిగ్ బాస్ వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే మనకు తెలిసిన విషయమే బిగ్ బాస్ అంటేనే కొంచెం ఎక్కువ గొడవలు పడే వాళ్ళని, కాంట్రవర్సీ క్రియేట్ చేసే వాళ్ళని, అలాగే ఒక లవ్ అఫైర్ ని క్యారీ చేసే వాళ్ళని, ఇలాంటన్నిటిని కూడా ఎక్కువగా అంటే ప్రేక్షకులు గొడవలు ఇలాంటివి ఎక్కువగా చూస్తారని వాళ్ళ మైండ్ సెట్ ని ఫిక్స్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు అలాంటివి ఎక్కువగా ఆశిస్తారు. ఇప్పుడు కూడా సేమ్ అలాగే అంటే ఈ రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా కాంట్రవర్సీ అయిన వాళ్ళని, అలాగే ఎక్కువగా గొడవలు పెట్టుకున్న వాళ్ళని, మీడియా ముందుకొచ్చి కావాలని షో చేసిన వాళ్ళని, ఇలాంటి వారిని కూడా ఇప్పుడు బిగ్ బాస్ 9 కి కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే నార్మల్‌గా ఎప్పటిలాగే ఇప్పుడు కూడా బిగ్ బాస్ 9 కి వెళ్ళాలనుకునే వాళ్ళని సెలబ్రిటీస్‌ని ఆల్రెడీ ఫిక్స్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఒక 9 మెంబర్స్‌ని కన్ఫర్మ్ చేసినట్లు కూడా తెలుస్తుంది. ఆ 9 మెంబర్స్‌ని కూడా మనం బిగ్ బాస్‌కి వెళ్ళే ముందు ఒక 1 వీక్ 10 డేస్ ముందైతే వాళ్ళని ఒక హోటల్‌లో ఉంచి వాళ్ళకి కోవిడ్ టెస్ట్‌లు, ఇతరితర ఇంకా ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఇవన్నీ కూడా వాళ్ళకి టెస్ట్‌లు చేసి వాళ్ళ ఆరోగ్యం గురించి కూడా బిగ్ బాస్ స్టార్ట్ అయ్యే వరకు కూడా వాళ్ళకి ఏ టు జెడ్ అన్నీ చూసుకుంటారనమాట. అలాగే సెలబ్రిటీస్‌ని ఆల్రెడీ ఒక సెట్ చేసేసారనమాట. అయితే ఇప్పుడు ఒక ట్విస్ట్ ఏంటంటే ఇందులో 9 మెంబర్స్ కామన్ పీపుల్‌ని తీసుకుంటారని కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఆ 9 మెంబర్స్ ప్లేసెస్‌కైతే దాదాపు 2,00,000 మంది నమోదు చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ 2,00,000 మందిలో కేవలం 9 మందిని సెలెక్ట్ చేసుకుంటారని కూడా బిగ్ బాస్ వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇంకొకటేంటంటే సెలబ్రిటీస్‌లో కూడా ఆల్రెడీ 9 మంది ఫిక్స్ అయిపోయారు. కొంతమంది యాంకర్స్, అలాగే యాక్టర్స్, ఇంకొంతమంది సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్ కూడా తెలుస్తుంది. అలాగే ఎప్పటిలాగే బిగ్ బాస్ సీజన్ 9 కి హోస్ట్ అయితే నాగార్జున గారని కూడా తెలిసిందే. ఈయన హోస్టింగ్ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అక్కడ కంటెస్టెంట్స్ అందరినీ కూడా ఒక రఫ్ ఆడిస్తారని చెప్పొచ్చు వాళ్ళు తప్పు చేస్తే. అయితే ఈసారి మాత్రం చాలా డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఇంకా ఎప్పటికంటే ఇప్పుడు ఇంకా హైప్ ఇచ్చే విధంగా ఉంటుంది. ఎక్కువ గేమ్స్ కావచ్చు, అలాగే ఇంకా వాళ్ళకిచ్చే టాస్క్ కావచ్చు, గొడవలు కావచ్చు, ఎఫైర్స్ కావచ్చు అన్నీ కూడా ఈసారి ఎక్కువగా డబుల్ మసాలా యాడ్ చేసే విధంగా కూడా ఉందంటూ కూడా బిగ్ బాస్ వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు మనం చూద్దాం అసలు బిగ్ బాస్ సీజన్ 9కి 9 మెంబర్స్ సెలబ్రిటీస్‌ని లిస్ట్ చేశారని చెప్పాను కదా! ఆ 9 మెంబర్స్ ఎవరో కూడా మనం ఇప్పుడు చూద్దాం. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 షోలో పాల్గొనడానికి అవకాశం ఉన్న సెలబ్రిటీ జాబితాలో బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపికా రంగనాథ్, యాంకర్ నిఖిలు, టీవీ నటి జబర్దస్త్ ఫేమ్ ఐశ్వర్య ఉల్లింగల, యాంకర్ రీతూ చౌదరి, యాక్టర్ ప్రదీప్, నటి కల్పిక గణేష్, కమెడియన్ హరి, ఇన్ఫ్లుయెన్సర్ బంచింగ్ బబ్లు, బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ గర్ల్ ఫ్రెండ్ టీవీ యాంకర్ కావ్యశ్రీ, ప్రియాంక జైన్ బాయ్ ఫ్రెండ్ శివకుమార్, టెలివిజన్ యాక్టర్ తేజస్వి గౌడ, సింగర్ సాంకేత్, జబర్దస్త్ రాకేష్, టీవీ నటి దేవ్జాన్, జబర్దస్త్ ఇమాన్యుయల్, ఆదమరాజు, అలేక చిట్టి పికిల్స్, రమ్య తదితరులు ఉన్నట్టు సమాచారం. అయితే నేను ఇదివరకు చెప్పినట్లే మన బిగ్ బాస్ సీజన్ 9 లో తీసుకోవాలంటే ఇప్పుడు చెప్పిన కంటెస్టెంట్స్ అందరి నేమ్స్ కూడా వీళ్ళు రీసెంట్ టైమ్స్ లో ఎక్కువగా కాంట్రవర్సీ క్రియేట్ చేసిన వాళ్ళే. అలాగే చిట్టి పికిల్స్ రమ్య కావచ్చు, అలాగే ఈవిడ
హీరోయిన్ నటి కల్పికా గణేష్ కావచ్చు, ఇంకా కొంతమంది కావచ్చు. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళందరి మీద కూడా కాంట్రవర్సీ క్రియేట్ అయ్యాయి. అయితే ఇప్పుడు సీజన్ అయితే మనకి సెప్టెంబర్ లో ఫస్ట్ వారంలో స్టార్ట్ అవబోతుంది. ఫస్ట్ వారం సెప్టెంబర్ 7 స్టార్ట్ అవుతుందని కూడా తెలుస్తుంది. ఒకవేళ 7th స్టార్ట్ అవ్వకపోతే సెప్టెంబర్ 14 కి కూడా ఖచ్చితంగా స్టార్ట్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా జబర్దస్త్ నిర్మాతలు చెప్పుకొస్తున్నారు. మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన రెడ్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి.